నగర పాలక సంస్థ పరిధిలోని 43, 44 డివిజన్ల పరిధిలోని మల్లికార్జున్ నగర్ లో మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం జరిగింది. కూటమి నాయకులు కార్యకర్తలతో ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలు, సమస్యలు, సూచనలను స్వయంగా తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ విజయానికి ప్రజల్లో ఏర్పడిన విశ్వాసానికి ప్రధాన కారణం కార్యకర్తలేనని, అందువల్ల ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యేకు వచ్చే స్థాయిలో గౌరవం ఇవ్వాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన సూచనలు చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు సమిష్టిగా కష్టపడడం వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త కొవ్వాడ బాబు నివాసంలో రాత్రి బస చేశారు. నగర టీడీపీ అధ్యక్షులు మజ్జిరాంబాబు అధ్యక్షతన 43వ డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎర్రా వేణుగోపాలరాయుడు, నక్కా చిట్టిబాబు, కాశీ నవీన్ కుమార్, దొండపాటి సత్యంబాబు, వర్రె శ్రీనివాసరావు, వై శ్రీను, ఉప్పులూరి జానకిరామయ్య, నిమ్మలపూడి గోవింద్, కంటిపూడి పద్మ, కొల్లి బుజ్జి, బుడ్డిగ రవి, పాలవలస భద్రం, జువ్వాది మురళి, జువ్వాది విజయలక్ష్మి, మొకమాటి సత్యనారాయణ, వాసంశెట్టి సతీష్, వింజారావు శంకర్, ఆర్ రవిశంకర్, భాషా లిమ్రా తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఉండే సమస్యల పైన, బాగా ఇబ్బందిగా ఉన్న డ్రైనేజెస్ పైన, రోడ్స్ పైన రివ్యూ చేసుకొని ఒక గంటలో 2 వార్డుల్లోని వెళ్ళడం జరుగుతుంది. ఇది కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. గతంలో ఎవరైనా చేశారా లేదా అన్నది నాకు ప్రాధాన్యత కాదు. వారు చెయ్యాలనుకున్నా చెయ్యలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మేము చేస్తా ఉన్నాం. ఒక పార్టీలోనే 3 ముక్కలాటలు ఉంటున్న ఈ రోజుల్లో 3 పార్టీలు ఇంత పటిష్టంగా మేము ముందుకెళ్తున్నాం అంటే ఇది రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఒక గొప్పతనం అన్నది నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా. అలాగే ఇప్పుడే అందిన మరొక శుభవార్త మీకు కూడా తెలియాలి. మా మహిళా నాయకురాలు గారు చెప్పారు, ఒక చోట సమస్య వాళ్ళకి మనం నష్టం కలగకుండా చెయ్యాలని. కూటమి ప్రభుత్వంలో అర్హత కలిగిన వారు ఎవ్వరికీ అన్యాయం చెయ్యబోం. ఒక సమస్య ఉంది, ఇక్కడ 40 సంవత్సరాలుగా ఉందన్నారు, ఆవేదన చెందేవారు, బాధపడేవారు. గత ప్రభుత్వంలో అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టించుకున్నారు. వారు ఈరోజు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాల్లో ఎక్కడా కూడా ఇంకో వ్యక్తి నష్టపోకుండా మనం జాగ్రత్త పడుతున్నాం. అధికారుల్ని సమీక్షించుకుంటా ఉన్నాను ఎప్పటికప్పుడు. ఏదైనా జరగనివ్వండి, ఒక ప్రాంతానికి మంచి. కానీ అర్హత కలిగిన వాడు ఒక్కడికి కూడా అన్యాయం జరగకుండానే మంచి జరగాలని చెప్పాం. అర్హత కలిగిన వారు ఎవ్వరికి కూడా ఏ అన్యాయం కూడా జరగదని ఈ సందర్భంగా వారందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. గవర్నమెంట్ మా అంగీకారం తెలియకుండా, మా అంగీకారం లేకుండా గవర్నమెంట్ కంపోస్ట్ యార్డ్ అలా పెట్టేస్తుంది మా ప్రైవేట్ సైట్లో అని చాలా ఆవేదన చెందారు. కంటంట నీరు పెట్టుకున్నారు. ఎక్కని గుమ్మం లేదు, ఇవ్వని రిప్రజెంటేషన్ లేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కలవని అధికారులు లేరు. కానీ వాళ్ళందరికీ మాట ఇచ్చాను. అక్కడే ఉన్న నాయకులు కొయ్యల రావణ్ గారు, మొహమ్మద్ సత్యనారాయణ గారు ఒక నాయకత్వంలో వాళ్ళందరికీ మాట ఇచ్చాను. మీ 700-800 మంది మనిషికి 10 మందిని తీసుకొని మీరు చెప్పండి, మీకు కలిగిన నష్టం, మీ కష్టం అన్నీ చెప్పండి. రేపు కూటమి వస్తుంది, మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చా. ఈ వేదిక మీద ఇక్కడ కూర్చుంటే ఇప్పుడే నా ఫోన్కి వచ్చింది మెసేజ్. వారందరికీ కూడా ఏదైతే కంపోస్ట్ యార్డ్ అని మార్కింగ్ ఇచ్చారో ఆ మార్కింగ్ నుంచి టౌన్ ప్లానింగ్ వాళ్ళు తొలగిస్తున్నట్లు ఇప్పుడే ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఆర్డర్ కాపీ ఇవ్వడమే కాదు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవచ్చు.